దేవుని మాట లెక్క చేయకపోయినా తిరుగుబాటు చేస్తూ ఉన్నా, ఆయన ఆజ్ఞలు మీరి తిరుగుబాటు చేస్తూ ఉన్నా, ఆయన దగ్గరికి రాకుండా ఆయనను అనుసరించకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా, మన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనము మంచి సరైనటువంటి జీవితం ఆయన ఎదుట జీవించాలని ఆయన విజ్ఞాపన మాత్రమే చేయలేదు. మనము క్రమమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, పవిత్రమైన జీవితం, నిర్దోషకరమైన జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభువే క్రీస్తు యేసు అన్న పేరున ఈ లోకానికి వచ్చాడు. తిరుగుబాటు చేయి వారి నిమిత్తమై ఆయన అప్పగించుకున్నాడు. కలువరి శిలువలో ఆయన మన కొరకై వధింపబడ్డాడు. ఆయన రక్తాన్ని మన నిమిత్తమై ధారలు ధారలుగా కార్చాడు. మన కొరకై ఆయన శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. ఈ లేచిన ప్రభు యందు విశ్వాసం ఉంచి ఇంకా కూడా తిరుగుబాటు చేయకోకుండా ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే ఆయన నిన్ను మెట్టుకు పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు, వారసురాలుగా చేస్తాడు.